నమస్కారం, సత్య న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో శివరాత్రి వేడుకలు. శివనామ స్మరణచే మారుమ్రోగిన నవనాథ సిద్ధులగుట్ట పుణ్యక్షేత్రం. శ్రీరామ్ సాగర్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివుని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. ఆర్మూర్లో ఈ నెల 13వ తేదీన మినీ స్టేడియంలో సబ్ జూనియర్ బాలబాలికల అండర్ 16 కబడ్డీ పోటీలకు అభ్యర్థుల ఎంపిక వెల్లడించిన కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ దాస్. ముక్కల్ మండల కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. వేల్పూర్ మండలంలో ఘనంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఆర్మూర్ పట్టణంలో సిద్ధిలగుట్టపై మహాశివరాత్రి పురస్కరించుకుని పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి సుమారు 30,000 మంది భక్తులు శివుని దర్శించుకున్నారని ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి తెలిపారు. శివరాత్రి సందర్భంగా నవనాథ సిద్ధులగుట్టపై ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్వసమాజ్ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధులగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. గురువారం నీలారం ఉన్న భక్తుల కోసం శుక్రవారం 30 క్వింటాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అన్నదాన ప్రసాదం స్వీకరించాలని ఆయన భక్తులను కోరారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో సిద్ధులగుట్ట ఘాట్ రోడ్ నిర్మాణ పనులు పూర్తవుతున్నాయని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి శివరాత్రి వేడుకలకు సహకరించిన పోలీస్, భారత్ గ్యాస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బొబిడి కిషోర్ మాట్లాడుతూ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకోవడం చాలా శుభసూచకమని ఆయన అన్నారు. హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అకలే కాచిమైన గుట్టని 3 కళ్ళ రేడువురా रुद्रं भजे रुद्र तेजं भजे विभूति भूषण हरा रौद्रं भजे रौद्र रूपं भजे नटराज चंद्रशेखर गंगनेत्तुकोनि नेल गొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో శివ పూజకు వేళాయే కదలిరా ఓం నమః శివాయ. శివరాత్రికి శివ శివాని అవని గొంతు విప్పెరా జాగారం జయధ్వానం జగమే కైలాసమై ఆడెరా ఆటలాడుకుంటూ శంకరుడాని పాట పాడుకుంటూ ఈశ్వరుడా తోటి నిన్ను మొక్కి పూజలు చేసామురా మేలు స్వామి వయ్య శంకర నువ్వు లేని చోటు ఎక్కడుందిరా గరలాన్ని తాగే గరళ కంఠుడా సరిలేని స్వామి నిలిచినావురా భూగోళమంతా నీలీల కాదా భూతనాద రాత నీవురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూతి భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర. ఓం
కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము, శుభాకాంక్షలు తెలియజేస్తాము. అలాగే ఈ భక్తుల సౌకర్యార్థం మన గౌరవ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ అయినటువంటి జీవన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఘాట్ రోడ్ గురించి ప్రస్తావించి 8 కోట్ల నిధులు మంజూరు చేయించి కమిటీ ఘాట్ రోడ్ కమిటీ వేసి ఇట్టి మట్టి రోడ్డు పూర్తి చేయించాడు. ఇంతటి కృషి చేస్తున్నటువంటి మన జీవనన్న గారికి మా ఆలయ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకు సహకారం అందిస్తున్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర రెడ్డి గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ గారికి మా ఆలయ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ గుడి యొక్క విశిష్టతను చాటి చెప్తున్నటువంటి మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు మా ఆలయ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా షామ్యానాలు కానివ్వండి, మంచినీటి సౌకర్యము అన్ని రకాలుగా ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రోజు శుక్రవారం ఉదయం 8 గంటల నుండి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇట్టి అన్నదాన కార్యక్రమంలో ప్రతి భక్తుడు పాల్గొని ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మేము ఆలయ కమిటీ ద్వారా కోరుకుంటా ఉన్నాము. 15 నుంచి 20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే మొత్తం మీద అంటే ఈరోజు ఒక 40 నుంచి 50,000 మంది భక్తులు వస్తారని మేము అంచనా వేశాము. దానికి అనుకూలంగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని స్వామివారిని పెట్టుకుంటాం. ఒక 30 క్వింటాల రైస్ తోటి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా అంతకు మించి భక్తులు వచ్చేసినా కానీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆర్మూర్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నవనాథ సిద్ధులగుట్ట శివాలయ దర్శనానికి వస్తున్న ఆర్మూర్ పరిసర భక్తులకు అందరికీ ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్ట కమిటీ తరఫున అందరికీ శుభాశిస్సులు. మరియు ఇట్టి ఆది అనాది నుంచి ఉన్న అతి పురాతనమైన నవనాథ ఋషులు తపస్సు చేసి నిర్మింపజేసినటువంటి ఈ నవనాథ కొండపై ఉన్న ఈ శివాలయానికి మరి దినదినాభివృద్ధిలో భాగంగా ఈరోజు రోడ్ మొత్తం కంప్లీట్ అయింది. దాదాపుగా ఈ అయిన నుంచి ఇంకా భక్తుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున పెరిగింది. దాదాపు ఈరోజు 50,000 భక్తులు దర్శనానికి వస్తున్నారు. అట్టి భక్తుల కొరకు ఈరోజు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు జరిగింది. సెలవు పందిళ్ళు, మరి మంచినీటి సౌకర్యం, షామియానాలు, మరి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం మాస్కులతోటి ప్రతి ఒక్కరికి దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇట్టి ఏర్పాట్లకై మరియు మాకు సహకరిస్తున్న మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు భారతీయ సిబ్బంది, మిగతా ఇతరత్ర కార్యకర్తలకు మరియు ఇట్టి క్షేత్రాన్ని గురించి వైభవాన్ని తెలియజేస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరి ఇట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్కదానికి మాకు వెన్నంటి ఉంటున్న నియోజకవర్గం ఎమ్మెల్యే ఆశన్న గారు, జీవన్ రెడ్డి గారికి మరియు వారి సహోదరులు రాజేశ్వర రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ చైర్పర్సన్ పండిత్ వినీత గారికి మరియు కౌన్సిలర్లందరికీ మరి సర్వసమాజ్ సభ్యులకు మా ఆలయ కమిటీ తరఫున నవనాథ సిద్ధేశ్వరుడు ఆశీస్సులు, శుభాశిస్సులు ఈరోజు శివరాత్రి పురస్కరించుకొని వారందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ముక్కల్ మండల కేంద్రంలో పడిలేచిన మర్రిచెట్టు శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. శివాలయంలో ప్రత్యేక అభిషేక హారతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై శివాలయం ఎంతో ప్రఖ్యాతిగాంచిందని, కోరిన కోరికలు తీర్చే పరమశివుడే సిద్ధులగుట్టపై కొలువై ఉన్నాడని ఆయన అన్నారు. రానున్న కాలంలో సిద్ధులగుట్ట మంచి పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆయన చెప్పారు. అభివృద్ధి చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్న నాయకులను శివుడే చూసుకుంటాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నక్షత్రే త్రయోదశమ్యాం భగవాసరే యజమానస్య వెంకటగోత్రోద్భవాగాం ఆసన్నగార వంశోద్భవాగాం వెంకటరాజనామధేయస్యాం సుభాగీ సమేతస్య పుత్రస్య జీవననామధేయస్య సర్వత్రజితా సమేతస్య అనుష్కానామధేయస్య అరణ్యానామధేయస్య సభాదుర్గస్య ఈశ్వరనామధేయస్య రేవదే సమేతస్య ఆరుష్ణామధేయస్య శ్రీష్ణామధేయస్య ఇటుడోలగోత్రోద్భవాగాం శ్రీనివాసనామధేయస్య కరుణాసమేతస్య శ్రీమన్మహాసహకుటుంబస్య నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థే కలిసస్య వర్ణ దేవతా పూజనం చ మహంకరిష్యే. సిద్ధులగుట్ట ఉత్తర దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన ఆర్మూర్లోని నవనాథ సిద్ధులగుట్ట పైన స్వయంగా శివుడు వెలిసిన ఈ ప్రాంతంలో లక్షలాదిగా వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. గతంలో పాట రోడ్డు ఉండే, ఇవాళ 60 ఫీట్ల రోడ్డు ఘాట్ రోడ్డు వేయడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే దేవాలయ కమిటీ ఉన్నారో వాళ్ళు కిషన్ గారు కానీ, పిసి గంగారెడ్డి గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా భారతీయ సుమంత్, వారితో పాటు ఇతర సభ్యులందరూ మరియు మా చైర్మన్, కౌన్సిలర్లు ప్రతినిత్యం ఈ సిద్ధులగుట్ట ఘాట్ రోడ్డు పాటుపడుతూ 4,30,00,000 ప్రైవేట్ నిధులతో ఇప్పటికే ఘాట్ రోడ్ నిర్మాణం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఇలా ఆటోల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా, జీపుల ద్వారా పైకి వస్తూ ఉన్నారు. 2 వీలర్స్ కూడా ఎక్కే విధంగా ఇలా సిద్ధులగుట్ట రోడ్డు బ్రహ్మాండంగా ఒక తిరుపతి రోడ్ లాగా అయింది. ఈ యొక్క సిద్ధులగుట్ట రోడ్డు కోసమే నేను 6 సంవత్సరాలు దీక్ష పూని ఉపవాస దీక్షలున్న మందు మాంసం అన్నం మానేసినాం. ఇలా మా కోరిక నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది. ఒక 8 కోట్ల రూపాయల నిధులు కూడా తార్ రోడ్డుకు శాంక్షన్ అయినాయి. అది ఇటీవల కాలంలోనే టెండర్ కూడా అయింది. మరి వచ్చే శివరాత్రి లోపల తార్ రోడ్డు పైకి ఈ ఆర్మూర్ ప్రజలంతా ఇక్కడ తరలి వస్తారు. ఇలా ఈ ఆర్మూర్ నుంచే కాకుండా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తర భారతదేశం నుంచి కూడా సిద్ధులగుట్టకు భక్తులు వస్తూ ఉన్నారు. మా అయ్యప్ప శ్రీని గారు మంచి బ్రహ్మాండమైన అయ్యప్ప టెంపుల్ కట్టించారు. ఇంకా మా సహసార్జున టెంపుల్ ఏదైతే ఉందో పండిత్ ప్రేమ్ ప్రవణ్ గారు మరియు కాందేశ్ శ్రీనివాస్ గారు, మా ఎవరైతే క్షత్రియులు ఉన్నారో వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఆ యొక్క సహసార్జున మండలి కూడా ఏర్పడుతూ ఉన్నది. ధ్యాన మందిరం కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. అనేక అమ్మవారి టెంపుల్ కూడా వస్తూ ఉన్నది. ఇంకా ఇతర భక్తులు కొన్ని కాటేజీలు కూడా ప్రకటించడం జరిగింది. మంచి బ్రహ్మాండంగా ఇక శివాలయం ఇక్కడ నవనాథ సిద్ధులగుట్ట
దేశంలోనే ప్రపంచంలోనే చాలా గొప్ప దేవాలయంగా, ఒక తిరుపతిగా, ఒక యాదగిరిగుట్టగా, ఒక ఆర్మూర్ ప్రసిద్ధ శివాలయంగా ఇది ఉండబోతుందని చెప్పి సందర్భం తెలియజేస్తాను. అదేవిధంగా 13వ జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాలని అది అందరికీ తెలుసు. ఇది 13వ జ్యోతిర్లింగం. ఒక ½ కిలోమీటర్ లోపలికి పోయిన తర్వాత గుహలలో ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే కోరికలు కోరుకుంటే ఇంతవరకు అన్ని కోరికలు తీరినాయి. దానికి నేనే సజీవ సాక్షి. కాబట్టి ఇక్కడ ప్రజలంతా ఇప్పుడు ఇంత బ్రహ్మాండమైన రోడ్ వేస్తూ ఉంటే కొంత ప్రతిపక్ష నాయకులు మొన్న ఈ శివుడు శివరాత్రి ఆ శివుడే చూసుకుంటాడు, సిద్ధులగుట్ట మీద ఎవరైనా ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్ళు మళ్ళీ పత్తా లేకుండా పోయింది. చరిత్ర ఇక్కడ ఈ సిద్ధులగుట్ట మీద మాట్లాడిన వాళ్ళు, సిద్ధులగుట్ట మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు మళ్ళీ లేకుండా పోయారు. వారు కూడా ఈ శివరాత్రి సందర్భంగా చెప్తున్నా, వారు ఎవరైనా విమర్శలు చేస్తుంటే అది ఆ సిద్ధులగుట్ట దేవుడికే వదిలేస్తా, ఆ శివుడే చూసుకుంటానని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఇక్కడ ఒక బ్రహ్మాండమైన ఫంక్షన్ హాలు. ఈ అయ్యప్ప ముందట మరి మొన్న అయ్యప్ప భక్తులంతా ఇక్కడే ఉంటున్నారు. తర్వాత ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ టైప్లో ఒక పెద్ద అయ్యప్ప టెంపుల్ ముందు భోజనశాల రాబోతూ ఉన్నది. దానికి కూడా 2 కోట్ల రూపాయలు మంజూరైంది. వరుస పెట్టి అటు ధ్యాన మందిరం 1 కోటి రూపాయలతో నిర్మాణం జరుగుతుంది. జై సహసార్జన కూడా 1 కోటి రూపాయలతో నిర్మాణం జరగబోతుంది. మెల్లగా జీవితాంతం ఇది మాకు పూర్వజన్మ సుకృతం, మాకు మంచిది, చాలా బ్రహ్మాండంగా. మాకు ఎప్పుడో ఇక్కడ దేవుడు మాకు ఇక్కడ బాగున్నది కాబట్టి ఇక్కడ శివుడి దగ్గర శివుడు భక్తిగా మారిన చాలా బ్రహ్మాండంగా, చాలా అద్భుతంగా గత చరిత్రలో ఇక్కడ లేని విధంగా యొక్క పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందబోతుంది. కాబట్టి దీనికి పాటుపడుతున్నటువంటి స్థానిక మున్సిపల్ చైర్మన్ అండ్ కౌన్సిలర్లకు, ఆర్మూర్ ప్రాంత ప్రజాప్రతినిధులకు, ప్రధానంగా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంకా కొన్ని నిర్మాణ పనులు అది తొందరలో మేము కంప్లీట్ చేస్తాం. ఈ డాంబర్ రోడ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా అద్భుతంగా డాంబర్ రోడ్పై ప్రజలు నడిచి వచ్చే విధంగా ఒక పుణ్యక్షేత్రంగా, ఒక టూరిజం స్పాట్గా మారబోతుందని చెప్పి మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీరామ్ సాగర్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శివుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. जनकस्य पुत्री सीतांगना सुंदरी कोमलांगी सीतांबरो रत्न विभूषणाढ्य लक्ष्मी नारायण चित्र सावधानाः ఇప్పుడు జీలకర్ర బెల్లం తీసుకోండి. ఆంగిరస భారద్వాజ గౌతమ అగస్త్య వశిష్ఠ విశ్వామిత్ర సనక సనందన ब्रह्म ऋषीना हाहा हूहु प्रमुखादिगणानां कुबेरादि किन्नर किंपुरुष गरुड गांधर्व अनंत शेष तक्षक कर्कोटक शंखपाल विवदंष्ट्राः महानागानां मत्स्यकूर्मवराह नरसिंह वामन दश अवताराणां सुमेरु मंदर हेमकूट हिमत् विंध्याल सप्तकुल पर्वतानां जम्बू మెండోర మండలం ఎస్ఆర్ఎస్పి మరి నదీ పరివాహక ప్రాంతమైనటువంటి పుస్తాపురం రామలింగేశ్వర స్వామి సుప్రసిద్ధ
ఆలయ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ మరి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శాస్త్రోక్తంగా వేద పండితులు శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరింత సమాచారం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా ఆలయ కమిటీ చైర్మన్ గారు మరియు ప్రధాన అర్చక స్వాములు ఉన్నారు. వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరస్తు శుభమస్తు. ఇక్కడ కుస్తాపూర్ అనేటువంటి గ్రామము ముంపుకు గురి అయింది. అయితే అక్కడ కుస్తాపూర్లో శ్రీరామచంద్రుడు తన స్వహస్తాలతో లింగాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే ఆ పరంపరను అనుసారంగా తీసుకొని ఇక్కడికి కూడా ఆ లింగాన్ని తీసుకువచ్చి ఆ అభిషేకం చేయాలి, ఇక్కడ పూజలు చేయాలి అనేటువంటి సమయంలో ఆ లింగం జరగక దాని ప్రతిరూపకంగా ఇక్కడ కాశీ క్షేత్రం నుంచి ఒక లింగాన్ని తీసుకువచ్చి స్థాపన చేసి దానికి ప్రతినిత్యం కూడా రుద్రాభిషేకం చేస్తూ ఇట్లా సంవత్సరము ఆ స్వామివారికి ఈ యొక్క కళ్యాణోత్సవ పరంపరగా జరుపుకుంటూ వస్తున్నది. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కళ్యాణ ఉత్సవం జరిగింది. ఈ కళ్యాణోత్సవం ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నూతనంగా ఒక మండపాన్ని నిర్మించి ఈ యొక్క పచ్చని పందిరిలో ఈ యొక్క కళ్యాణ మండపము ఈ యొక్క కళ్యాణోత్సవం జరిపించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి ఎవరైతే విచ్చేశారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి వాళ్ళందరి కులగోత్రాలు వృద్ధి చెందాలి. ఎందుకోసం అంటే ఈ యొక్క పరమేశ్వరుడు ఏం ప్రతీక అంటే కుశతర్పణ రామలింగేశ్వర స్వామికి ఇక్కడ ఉన్న నలుమూలల నుంచి కూడా 4 డిస్ట్రిక్ట్ల నుంచి కూడా ఎంతో మంది విచ్చేసి ఇక్కడ మొక్కులు చెల్లించుకొని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. పక్కకే గోదావరి తీరం ఉన్నది. అక్కడ గోదావరి తీరంలో తెప్ప వదులుకొని ఇక్కడ రామలింగేశ్వర స్వామి అర్చన చేసుకొని ఎంతో మందికి వంశవృద్ధి అయింది, ఎంతో మందికి ధనధాన్యాలు కలిగినాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా వాపసు పోలేదు ఈ దేవుడి దగ్గర. కాబట్టి అదే పరంపర చేసుకొని ఇక్కడ దినదినాభివృద్ధిగా ఈ కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ కళ్యాణం కానీ మరియు భజన కార్యక్రమాలు కానీ మరి మహాశివరాత్రి యొక్క విశిష్ట కార్యక్రమాలు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ కళ్యాణ మంటపానికి నిర్మించడానికి కమిటీ వారు నిర్ణయించారు. మరి వారి వద్దకు త్వరలో వెళ్ళి కళ్యాణ మంటపానికి కొన్ని నిధులు సమకూర్చి ఈ మండపాన్ని నిర్మించడానికి మేము నిర్ణయించాము. ఏదో రూపకంగా వాళ్ళ సేవను తెలుపుకుంటున్నారు. వాళ్ళకు కూడా భగవంతుడు వేణోళ్ళ వాళ్ళ వెంబటం ఉంటున్నాడు. నాకు నమ్మకం కూడా ఉన్నది ఇక్కడ కూడా ఈ కళ్యాణ మండపం త్వరితరీతలో అవుతుంది. ఇక్కడ వచ్చే సంవత్సరం వరకు మంచి ఘనంగా ఈ కళ్యాణోత్సవం ఇంత జరుగుతుంది. మంచిగా ఆ భగవంతుడికి ఇప్పుడు వట్టిగా ముత్యాల హారంతో కాదు, వచ్చే సంవత్సరం ముత్యాలతోనే మంచిగా చేసేటట్టు కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఉత్సవం కమిటీ మెంబర్లు కూడా ఈవో గారు కూడా ఎంతో ఈ యొక్క ఉత్సవాలకు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత ఉండాలి. వాళ్ళందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలి. పోచంపాడులో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అతి ప్రాచీనమైనది మరియు భక్తులకు ఇది కొంగు బంగారం లాగా తెలిసి ఉన్నది. ఇక్కడ భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో మేము సదుపాయాలు ఏర్పాటు చేసినాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా అపరిశుభ్రత ఎక్కువగా కనబడుతున్నది. దాని మీద దృష్టి సారించాము మేము. ఎందుకంటే ప్లాస్టిక్ వస్తువులు వాడకం ఇంకా తగ్గలేదు భక్తుల్లో. అది మెయిన్ ఇంపార్టెంట్గా మేము చూసుకొని వాళ్ళకు తెలియజేయడం జరిగినది. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలను కూడా పాటిస్తూ వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగినది. భక్తులు కూడా ప్రతి ఒక్కరు మాస్క్ కంపల్సరీ ధరించుకోవాల్సిందిగా అక్కడ ఫ్లెక్సీ కూడా పెట్టాము మేము దేవాలయంలో. మన భక్తులు గమనించి మాస్క్ కంపల్సరీగా ధరించి దర్శనం చేసుకోవాలి. మరి సోషల్ డిస్టెన్స్ కూడా కొద్దిగా పాటిస్తూ మరి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మన హిందూ దేశంలో ప్రతి ఒక్క హిందూ శివరాత్రి రోజున ఉపవాసం ఉండాలంటారు. అదే రోజు ఈరోజు ఉపవాసం ఉండి జాగారం కూడా చేయాలంటారు. కాబట్టి పెద్దలు చెప్పినట్టు ఈరోజు శివుని దర్శించుకొని ఈ రాత్రి మొత్తం కూడా జాగారం చేసి రేపు అంటే ఉపవాసం ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్క హిందూ పాటించాల్సిన విషయం ఏంటి అంటే ముఖ్యంగా హిందువులు శివుని దర్శించుకున్న తర్వాత ఈరోజు జాగారం చేస్తూ రేపు ఉపవాసం విడాలని కోరుకుంటూ వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో శివరాత్రి సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓం మానస్తోకే తదయమాన ఆయుష్మాన్ హోషమాన్ అశ్వేశ్వరీర్జః
वीरान्मादोर्द्रभाविदोधीरविष्णुन्दो नमसा देवते स्वाहा ओम महारात्ते गोभिणपदपूर्शक्ते क्षैद्भीराय सुन्नमस्मेतेस्तु रक्षाजनोधिते प्रोक्षदाजनश्चर्मयच्छद्वरः सेन्द्रः पुरयत्नः स्वस्तिदा भयङ्करः अभयङ्कराय मह अभयङ्करमावाहयामि ओम वास्तोष्पदे प्रतिजानेत्यस्मान् स्ववेशो अनमेवो भवानः यत्रे महे प्रतिदन्नो जुजस्वजन्ने विपदे युधे तमस्वायुधाय सुगन्वदे तमस्त्रत्याय तपच्छाम काट्याय नेभ्याय तमस्सोद्याय दसरस्याय नमो राज्याय वैशन्ताय नमकोप्याय पट्याय नमो वर्ष्याय वर्ष्याय नमो मेघ्याय विद्युत्याय नमो इन्द्रियाय च दप्याय नमो वात्याय च श्रीरामदेवस्याः मातृमूर्ति श्रीमान नवीन नामदेवस्यां धर्मपत्नी समेतस्यां लावण्यां नामदेवस्यां पौत्राणां नमस्तेऽस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेव जय बोलो राजराजेश्वर स्वामी भगवान की हर नमः पार्वती पतये शिव हर हर महादेव नामदेवस्यां मातापितानां हरिप्रियां नामदेवस्यां यजमान्यस्यादि परिपालगोत्रोद्भवस्यां श्रीमान् पन्नाल राजेश्वर नामदेवस्यां तद्धर्मपत्नी समेतस्यां सत्यगंगों नामदेवस्यां पौत्राणां पुत्रीणां श्री श्वेतवाहकल्पे वैवस्वतन्त्रे कलियुगे प्रभोभागे अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन प्रभोदि षष्ठी संवत्सराणां मध्ये स्वस्ति श्री शार्वारि नाम संवत्सरे माघमासे कृष्णपक्षे महाशिवरात्रि दिवसे गुरुवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ कर्ण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ यजमानो यजमान्यस्याः मंडपस्थित देवता पूजाख्यां कर्मणि मंडपाराधनं करिष्ये ओम भूतमात्मे मसूरात्मे प्रियंगवत्मे नवस्मे श्यामाकात्मे दीवारात्मे स्वाहा अस्मात्मे मृत्तिकात्मे प्रियस्तमे पर्वतात्मे जिगतात्मे वनस्पतयस्तमे इरण्यन्तमे यस्तमे चेतन्तमे प्रभुस्तमे श्यामन्तमे लोहन्तमे किस्तम आपस्तमे वेरुदस्तम ओषधयस्तमे कृष्णपत्तन्त मे कृष्णपत्तन्त आराधने योगः ओम सूर्याभिषे संप्राप्ते सूर्यमुखान्तकायेतु सूर्यध्यानं प्रवक्ष्यामि सूर्यग्रहम् अद्यैवतरागामण्डले सूर्यग्रहमावहेतुता अग्निश्चक्षुषमोमापस्तविषवेदीः नवरेगमाय धराय रक्षभेगवदे प्रतिसाजीपदे अधिदेवता भक्तदेवता सहिता चन्द्रग्रहं सूर्यग्रहस्य आख्ये వాగర్తపతిపత్తయే జగదప్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇక్కడ అద్భుత గ్రామం నందు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నందు మహాశివరాత్రి సందర్భముగా ఉదయంన గణపతి పూజ గౌరీ పూజ పుణ్యావాచనము తదనంతరం రక్షాబంధన పంచగవ్య పూజన తర్వాత ఆదిత్యాది నవగ్రహ దేవత మాతృక వాస్తుపురుష క్షేత్రపాలక వీటి పూజ జరిపించడం జరిగింది. తదనంతరం శివుడికి విశేషముగా రుద్రహోమం జరిపించడం జరిగింది. తదనంతరం సాయంకాలం నందున శివపార్వతుల కళ్యాణం లింగోద్భవ సమయానికి శివుడికి విశేషముగా రుద్రనమక చమకములతో రుద్రాభిషేకం జరిపించడం జరుగుతున్నది. ఇది మన అగ్నూర్ గ్రామం నందు విశేషంగా ఎంతోమంది ఘనంగా భక్తులు రావడం జరుగుతుంది. ఇలా ఘనంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అక్బర్ గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు గుడికి వచ్చేసి ఇక్కడ నవగ్రహాల పూజ దానంతరం యజ్ఞం కాల్చి ఈ అక్బర్ గ్రామ ప్రజలు ఎంతో ఆనందంగా
ఈ మహాశివరాత్రి పండుగను జరుపుకుంటున్నారు. దీని ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. మా విలేజ్ తరఫున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి పర్వదినాన అక్లూరు ఆలయ కమిటీ మరియు గ్రామ కమిటీ మరియు సర్పంచ్ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని భక్తులు అందరూ కలిసి బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ పూజ చేయడం జరిగింది. మరి యజ్ఞము మరియు గణపతి పూజ, నవగ్రహాల పూజ మరియు సాయంత్రము కళ్యాణం ఉంటుంది. దేవుని కళ్యాణంకు అందరూ గ్రామ భక్తులు మరియు అందరూ కలిసి ఇక్కడ అందరూ హాజరై అందరూ బ్రహ్మాండంగా ఈ దైవభక్తి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. నందిపేట మండలం పల్లిగుట్టలో మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులు వేలాదిగా తరలివచ్చి శివుని దర్శించుకున్నారు. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय జనార్దన్ సార్
ఇక్కడ ఏం గురించి నువ్వు చెప్పి మహారాజ్కి మాది నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం. మరి ఇక్కడ కేదార శాసనంలో సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాము. మరి ఇక్కడ సేవాదరణ కార్యక్రమం కూడా ప్రారంభించబడ్డది. మరియు ఇక్కడ గత సంవత్సరము శివరాత్రి సందర్భంలో సుమారు 30-35 వేల మంది రావడం జరిగింది. మనకు ఈ అన్నదానం కూడా 32 క్వింటాల అన్నదానం తగ్గింది. మరి ఈ సంవత్సరం కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సుమారు 30-35 వేల మంది వస్తారని. మరి అంతేకాకుండా అన్నదానం కోసం 32 క్వింటాల బియ్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా ఇక్కడ ఈ మార్నింగ్ చూస్తుంటే దండోపతంగా జనాభాని రావడం జరుగుతుంది. మరి ఈ జనాలను చూస్తుంటే అసలు రేపు దీనికన్నా సుమారు ఒక 10,000 మంది ఎక్స్ట్రా చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ ఈ పొద్దు నుంచి ఇప్పుడు 15,000 మంది సుమారు రావడం జరిగింది. మనకు మనం రేపు 25,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మరి అంతేకాకుండా ఇక్కడ 7 తారీఖు నుంచే ప్రారంభపడింది శివరాత్రి కార్యక్రమాలు. 7 తారీఖు నాడు 1,00,000 పుష్పార్చన అమ్మవారికి జరిగింది. ఆ రోజు అమ్మవారి యొక్క మూల నక్షత్రం కాబట్టి అమ్మవారికి 1,00,000 పుష్పార్చన మన ఆశ్రమ స్థాపకులు కేదారేశ్వర వ్యవస్థాపకులు శ్రీ మంగిరామ మహారాజు గారి చేతుల మీదుగా మంగరాజ మహారాజు యొక్క సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రాం జరిగింది. అంతేకాకుండా అదే రోజు నాడు చండీయాగం కూడా జరగడం జరిగింది. మరి ఈ 5 రోజుల కార్యక్రమంలో చండీయాగం జరిగింది. ప్రతిరోజు చండీయాగం 9 నుంచి 11 వరకు జరగడము. మరి అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం జరగడము. మరి నిన్న రోజు నాడు 10వ తారీఖు నాడు శివ కళ్యాణం జరిగింది. శివ కళ్యాణం కూడా సుమారు 2,000 మంది రావడం జరిగింది. 52 గంటలు ఈ శివ కళ్యాణంలో కూర్చోవడం జరిగింది. మరి దాని తర్వాత సాయంత్రం పల్లకి సేవ సుమారు ఒక 600 మంది పబ్లిక్ రావడం జరిగింది. మొత్తము అన్ని ఉన్నటువంటి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి అన్ని దేవతలకు ఈ యొక్క పల్లకి సేవ తీసుకెళ్ళి అక్కడ కొబ్బరికాయ కుట్టడము, ఈ యొక్క పల్లకి సేవలో శివపరమాత్మను దర్శించడము జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మన శివరాత్రి జాగరణ ఉంటుంది. జాగరణలో స్వామివారి దర్శనము మరి ఉండడం జరుగుతుంది. రేపటి కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొంటుంటారు. ఇక్కడ సేవ వల్లే సుమారు ఒక 200 మంది సేవా వాళ్ళు రావడం జరుగుతుంది. సిద్ధాపూర్ కానీ మన తల్లిపేద కానీ మరి వేల్మల్ ఇలా ప్రతి విలేజ్ నుంచి ఒక 40-40 మంది సేవకు కార్యక్రమం వచ్చి ఇక్కడ సేవ చేస్తుంది. ఈ సేవా కార్యక్రమంలో మన గంగవతలటువంటి గుడిసెరము ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు కూడా చాలామంది రావడం. ఇప్పుడు 30 మంది వచ్చారు. ఈరోజు రాత్రి వాళ్ళు కూరగాయలు వేయడం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగబడుతున్నాయి. మరి దీనికి అందరి భక్తుల సహకారంతో ఈ యొక్క ఆశ్రమం దినదినాభివృద్ధి జరుగుతుంది. అందరికీ ఓం నమః శివాయ. ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సబ్ జూనియర్ బాలబాలికల అండర్ 16 కబడ్డీ పోటీలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మోహన్ దాస్ చెప్పారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన అంటే శనివారం రోజున ఆర్మూర్లోని జావీద్ బాయ్ మినీ స్టేడియంలో జిల్లాలోని సబ్ జూనియర్ బాలబాలికల అంటే 16 సంవత్సరాలలోపు క్రీడాకారులకు కబడ్డీ జట్ల ఎంపిక కలదు. ఈ ఎంపికలో పాల్గొనదలసిన క్రీడాకారులు 2005 ఏప్రిల్ 26న ఆ తర్వాత జన్మించిన వారై ఉండాలి. వారు అర్హులు. అదేవిధంగా వారి యొక్క బరువు 55 కిలోల లోపు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో పాల్గొనవలసిన క్రీడాకారులు బొనాఫైడ్ మరియు ఆధార్ కార్డుతో జావీద్ బాయ్ మినీ స్టేడియంకు శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ ఎంపిక ప్రక్రియ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు గంగామోహన్ చక్రు ఆధ్వర్యంలో, అదేవిధంగా అసోసియేషన్ సభ్యులు సంకపల్లి గంగాధర్, మునిరాజ్, సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు రాకేష్, బ్రిజేష్, అమ్జద్, నరేష్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక ప్రక్రియలు జరగనున్నవి.
మహాశివరాత్రిని పురస్కరించుకొని దర్పల్లి మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ దంపతులు రాధా రాజేశ్వరిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. హర మహాదేవ శివరాత్రి ఈ పర్వదినాన చల్లగరిగే రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులము, ఎంపీపీ గారు, మేము మరియు ఈ పరిసర గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, గ్రామ పెద్దలు, ఈడీసీ సభ్యులు మరియు ఆయా కమిటీ సభ్యులు అందరికీ మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. స్వామివారి ఆశీర్వాదం మా అందరికీ కూడా ఇంకా ప్రజాసేవలో ముందుండి ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికే కాకుండా మండలానికి కూడా గట్టిగా పనిచేసి అందరి బాగోగుల కోసం కష్టపడేదానికి శక్తినిస్తారని స్వామివారిని వేడుకున్నాం. తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం ఉంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో మన చల్లగరిగే గ్రామానికే కానీ చుట్టుపక్కల గ్రామాలకే కానీ మా ఎమ్మెల్యే గారు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు మరియు మా ఎమ్మెల్సీ గారు శ్రీమతి కవితక్క గారి సహకారంతో, మా ఎంపీపీ శ్రీమతి సారికక్క గారి సహకారంతో ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మాతో పాటు హాజరైన రైతు బంధు అధ్యక్షులు రాజపాలన గారికి, సొసైటీ చైర్మన్, స్థానిక సొసైటీ చైర్మన్ ఆంధ్రెడ్డి గారికి, దర్పల్లి సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి గారికి, మరియు స్థానిక సర్పంచ్ శ్రీమతి పూచన గారికి, ఉప సర్పంచ్ నరసయ్య గారికి, మరియు పక్కన కేశారం గ్రామం నుంచి, మైలారం గ్రామం నుంచి విచ్చేసిన యువకులకు, దత్తు కానీ, ఇంకా సత్యనారాయణ కానీ, నరసారెడ్డి గారు కానీ, మైలారం నుంచి వచ్చేసినటువంటి శేఖర్ గారు కానీ, విజయ్ గారు కానీ, దుబ్బాక నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీ పీజీఆర్ పెండ గంగాధర్ గారు కానీ, శేఖర్ రెడ్డి కానీ, ఇంకా ఇతర నాయకులు అందరూ పేరు పేరున, దత్తు, కేశారం సర్పంచ్ భాస్కర్, చెప్పిన సింగర్ అందరికీ ఇంకా పేరు పేరున అందరు పేరున మర్చిపోతే క్షమించాలి. మరి ఇక్కడికి వచ్చినందుకు మన గ్రామ కమిటీ సభ్యులు మందిరానికి సీసీ రోడ్డు అడగడం జరిగింది. తప్పకుండా ఎమ్మెల్యే గారి నిధుల నుంచి కానీ, మాకు వచ్చే నిధుల నుంచి కానీ తప్పకుండా ఈ రోడ్ టేకప్ తీసుకుంటామని చెప్పి వచ్చే సంవత్సరంలో పండుగకి ముందు సీసీ రోడ్ వేయించాలని సంకల్పం చేస్తున్నాం. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో తులతూగాలని చెప్పి కోరుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో శివరాత్రి వేడుకలు, శివనామ స్మరణచే మారుమ్రోగిన నవనాథ సిద్ధులగుట్ట పుణ్యక్షేత్రం. శ్రీరామ్ సాగర్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివుని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. ఆర్మూర్లో ఈ నెల 13వ తేదీన మినీ స్టేడియంలో సబ్ జూనియర్ బాలబాలికల అండర్ 16 కబడ్డీ పోటీలకు అభ్యర్థుల ఎంపిక వెల్లడించిన కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ దాస్. ముక్కల్ మండల కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. వేల్పూర్ మండలంలో ఘనంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.